శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆలవార్ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. తిరుచనూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు జరగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నవంబర్ 26న మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహించామని అన్నారు. ఆ తర్వాత కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపట్టారని, ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశామని తెలిపారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారని అన్నారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారని, ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా అర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవను టీటీడీ రద్దు చేసిందని తెలిపారు. అదేవిధంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని అర్జిత సేవలు, కుంకుమార్చన, వేద ఆశీర్వచనం, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, జేఈఓ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గౌతమి, డిప్యూటీ ఈఓ గోవిందరాజులు, ఆలయ ఆగమ సలహాదారులు మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమః. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్వాద పద్మం మహిసన్నిధత్వ. సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయల వారి కార్తీక బ్రహ్మోత్సవములు కోయిల్ ఆల్వార్ తిరుమంజనముతో రంగరంగ వైభవముగా ప్రారంభమైనవి. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయటకు అనవాయితీగా వస్తున్నది విదితమే. అదే విధముగా ఈ రోజు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి తదుపరి మొదటి నివేదన అయిన తరువాత అమ్మవారికి ఆలయ శుద్ధి, కోయిల్ ఆల్వార్ అంటే ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడింది. అంటే ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ బ్రహ్మోత్సవాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తిగా ఉండునని అమ్మవారి ఆలయం అంతా కూడా పరిశుభ్రంగా శుద్ధి చేసి ఈ యొక్క పసుపు, చందనము, పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనములతో గోడలకంతా కూడా గర్భాలయము, ప్రాకారము అంతా శుద్ధి చేయడమైనది. అదే విధముగా మా రేపటి దినము అమ్మవారికి 1,00,000 నామములతో 1,00,000 కుంకుమార్చనతో ప్రారంభమై అమ్మవారికి ఈ యొక్క బ్రహ్మోత్సవం నిర్విఘ్నముగా పరిసమాప్తి చెందుతల్లి అమ్మవారిని అనుగ్రహిస్తుంది అనేటువంటి ప్రార్థనతో మనము 1,00,000 కుంకుమార్చనతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభము. కావున భక్తులందరూ కూడా మన యొక్క తిరుపతి దేవస్థానం వారు భక్తుల కోసం అన్ని సౌకర్యములు, తీర్థ ప్రసాద వినియోగములు అన్ని కూడా సక్రమంగా చేశారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమః.